ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో ప్రియులైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా బాగున్నారు కదా? దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని వర్ధిల్ల చేయను గాక. మీకు మీ కుటుంబాలకు దేవుడు ఈ రోజంతా తన అత్యధికమైన కృపను, తన బలమైన సన్నిధిని మీకు తోడుగా నుండి చేయను గాక. ధైర్యం తెచ్చుకొని నిలబడండి ప్రియ దేవుని బిడ్డ. మీ జీవితంలో ఏ పరిస్థితులు మీరు చూస్తున్నా, ఏ పోరాటాలు మీ కళ్ళ ఎదుట ఉన్నా, మీ జీవితంలో ఏ శ్రమలు ఆవరించినా, ప్రభువు అన్నిటి నుంచి తప్పించుటకు సమర్థుడు. అన్ని విషయాల్లోంచి ప్రభు మిమ్మల్ని విడిపించి రక్షించుటకు శక్తి గల దేవుడు. దేవుని యందు విశ్వాసంతో ముందు కొనసాగింపబడండి. ప్రతిరోజు ఈ మాటలు వింటూ ఉన్నారు కదా, నిశ్చయంగా ఈ మాటల్ని పట్టుకొని మీ ఆత్మీయ జీవితంలో మీరు అనుదినం బలపరచబడి ముందు కొనసాగింపబడుతుండగా ఇంకా బలమైన గొప్ప కార్యాలు మీరు కన్నులారా చూచెదరుగాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోంచి జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. నేను వచ్చి మీ మధ్యన నివాసము చేతును. ఆమె దేవుడు ఎంత అద్భుతమైన రీతిగా మనతో మాట్లాడుతున్నారు చూడండి. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం ప్రార్థిస్తున్న దేవుడు మన జీవితాల్లో ఎటువంటి కార్యాలు జరిగిస్తాడు, ఎలా మనతో ఉంటాడు అంటే ఆయన మన మధ్యలో నివసించే దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, చాలాసార్లు మనతో నివసించడానికి అనేకులు ఇష్టపడకపోతుండొచ్చు, మనతో ఉండడానికి అనేకులు ఇష్టపడకుండా మనల్ని వెలివేసినట్లుగా, తృణీకరించినట్లుగా ప్రవర్తిస్తూ ఉండొచ్చు. కానీ మన దేవాది దేవుడు తను మహిమను విడిచి మట్టి శరీరాన్ని ధరించుకొని తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడైన మన దేవుడు మన కొరకు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన మన మధ్యలో నివసించిన దేవుడు. అదే రీతిగా మన మధ్యలో నిత్యము ఉండే దేవుడు ఆయన. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రభు అనేక మార్లు ఈ మాట మాట్లాడుతూ ఉంటాడు. నేను మీ మధ్యన నివాసం చేస్తాను, మీ దేహము దేవుని ఆలయమై ఉంది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు అని చెప్పి కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉంటారు. నిజమే, దేవుడు మనలో నివసించే దేవుడు, మన మధ్యన నివసించే దేవుడు. ప్రభువు మన మధ్యలో ఎందుకు నివసిస్తాడు? ప్రభువు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఏంటి? ప్రభువు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఏంటి అంటే కొన్ని మాటలు త్వరగా మనందరం కూడా ధ్యానిద్దాము. నిర్గమకాండం 29వ అధ్యాయము 45వ వచనము. నేను ఇశ్రాయేలీల మధ్య నివసించి వారికి దేవుడినై యుందును. ప్రభువే చెప్తున్న మాట ఏంటంటే, నేను ఎక్కడ నివసిస్తాను, ఎవరి మధ్యలో నేను నివసిస్తాను, ఎవరి మధ్యలో నేను ఉంటానంటే ఇశ్రాయేలీల మధ్యలో, దేవుని స్వాస్థ్యమైన ప్రజల మధ్యలో, దేవుని ప్రజల మధ్యలో ఆయన నివసించంట. ఆయనే వారికి దేవుడిగా ఉంటాడంట. ఆమె అసలు ప్రభు ఎంత గొప్పగా మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమ మన పట్ల ఎంత ఉన్నతంగా ఉంది అనేది ఈరోజు మీకు నిజంగా అర్థం అవ్వాల్సిందే ప్రియ దేవుని బిడ్డ. ప్రభు తనే మన మధ్యలో నివసించి మనకు దేవుడిగా ఉంటానని మాట్లాడుతున్నాడు. అదే విధంగా నిర్గమకాండం 29వ అధ్యాయం 46వ వచనం చూసినట్లయితే, కావున నేను వారి మధ్య నివసించున్నట్లు ఐగుప్తు దేశంలో నుండి నేను వారిని వెలుపలకు రప్పించిన తన దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకొందురు, నేను వారి దేవుడైన యెహోవానే. ఆమె దేవుడు మన మధ్యలో నివసించడానికంట ప్రభువు ఎక్కడి నుంచి మనల్ని ప్రత్యేకించాడు, ఎక్కడి నుంచి మనల్ని పిలుచుకున్నాడు, ఏ లోకంలోంచి మనల్ని ఏర్పరచుకున్నాడు అంటే ఐగుప్తు అంటే ఏంటంటే లోకాశలకు, వెట్టి చాకరికి, కఠినమైన బానిసత్వానికి, సంఖ్యలకు సాదృశ్యంగా ఉంది ఐగుప్తుని లోకాశలకు సాదృశ్యంగా పోలుస్తూ ఉంటారు. నిజమే, ఐగుప్తులో నివసించాం. ఎటువంటి ఐగుప్తు అంటే మన ఇష్టానుసారమైన జీవితము, శరీరీచ్ఛల్ని నెరవేర్చుకుంటూ, లోకాశల్ని నెరవేర్చుకుంటూ, నేత్రాశతో, జీవము డమ్మంతో మనం లోకంలో నశించిపోతున్నాము. ఐగుప్తులో మనం నశించిపోతున్నాము. ఐగుప్తు అనుభవంలో మనం నశించిపోతుండగా ప్రభువు మనల్ని పేరు పెట్టి పిలిచి తన స్వాస్థ్యమైన ప్రజలుగా తను ఏర్పరచుకొని ఉన్న దేవుడు, మమ్మల్ని పిలిచిన దేవుడు, మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడే ఆయనే మన మధ్యలో నివసించడానికంట ఐగుప్తు
ఐగుప్తులోంచి మనని వెలుపలికి రప్పించాడంట. నిజమే, ఈరోజు ఆ భయంకరమైన పాపపు జీవితంలోంచి, అంధకార సంబంధమైన జీవితంలోంచి, అపవాది యొక్క రాజ్య సంబంధమైన జీవితంలోంచి ప్రభువు మనల్ని వెలుపలికి తీసుకొని వచ్చి నిత్యరాజ్య వారసులుగా మనల్ని మార్చి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మనల్ని నడిపించి ప్రభువు మన పట్ల చేస్తున్న కార్యం ఏంటి అంటే దేవుడు మన మధ్యలో నివసిస్తా ఉన్నాడు. దేవుడు మన మధ్యలో నివసించే దేవుడు. నిజమే, ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో దేవుడు అంట డేరాలలో నివసించాడంట. ఇజ్రాయేల్ ప్రజలు డేరాలు వేసుకుని అరణ్యంలో సంచరించినంత కాలం కూడా ప్రభువు డేరాలోనే ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో ఉన్నాడు. ఆయన మేఘస్తంభము, ఆయన యొక్క ఆ మేఘము ఎప్పుడు కూడా ప్రత్యక్ష గుడారాన్ని కమ్ముకొని ఉంది. డేరాలో దేవుడు వారి మధ్యలో డేరాలో నివసిస్తూ వచ్చాడు కాబట్టి ఇజ్రాయేల్ ప్రజలకు అరణ్యంలో ఏ కొదవ కలగలేదు. ప్రియ దేవుని బిడ్డ, 40 సంవత్సరాలు వారి అరణ్య ప్రయాణం అంతట్లో కూడా వారు క్షేమాన్ని చూడగలిగారు, సమృద్ధిని చూడగలిగారు. ఏ కొదవ, ఏ ఆపద వారికి రాకుండా ప్రభువే వారిని కాపాడాడు. ఈరోజు అరణ్యపు అనుభవంలో ఉన్న ప్రియ దేవుని బిడ్డ, ప్రభు మాట్లాడుతున్నాడు, నేను నీ మధ్య నివసిస్తాను. ఒకసారి జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం మొత్తం చదవని చూడండి. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును, సంతోషములుగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. ఆమె దేవుడు చెప్తున్న మాట, నేను వచ్చి మీ మధ్యన నివసిస్తాను, సంతోషంగా ఉండి పాటలు పాడండి. నిజంగా ప్రియ దేవుని బిడ్డ, ప్రభు ఎంత ఆనందించండి. దేవుడు మనతో ఉంటే, మన కుటుంబాల్లో ప్రభు ఉంటే, మన జీవితాల్లో ప్రభు ఉంటే లేమి మన ఏలుబడి చేస్తుందా? సమస్యలు మన ఏలుబడి చేస్తాయా? అపవాది మన జీవితంలో ఏలుబడి చేయగలుగుతుందా? దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరు? నిశ్చయంగా ప్రభు మనందరితో ఈరోజు ఎంత అద్భుతమైన రీతిగా మాట్లాడుతున్నట్టు చూడండి. దేవుడే వచ్చి మన మధ్యలో నివాసం చేస్తాడంట. ప్రభువుని ఆహ్వానించండి మీ జీవితంలోకి. ప్రభువుకి నివాస స్థలముగా మార్చబడండి. ఆయన నివసించున్నట్లుగా యోగ్యకరమైన స్థలముగా మార్చబడండి. ఈరోజు నీ గృహమే కావచ్చు, నీ జీవితమే కావచ్చు, ప్రభువుకి నివాస యోగ్యమైన స్థలముగా మార్చబడాలి. ప్రభువు ఎక్కడ నివసిస్తాడు? అపవిత్రత, అల్లరితో కూడిన ఆటపాటలు, లోకానుసారమైన జీవితం ఉన్న చోట ఆయన ఉంటాడా? ఆయన పరిశుద్ధతలో మహనీయుడైన దేవుడు, ఆయన మహోన్నతుడైన దేవుడు. నువ్వు పరిశుద్ధంగా జీవించగలిగినట్లయితే, యథార్థంగా జీవించగలిగినట్లయితే ప్రభువు మీ మధ్యలో నివసించే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, అదేవిధంగా యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం చదివినట్లయితే అక్కడ చక్కటి మాటలు రాయబడి ఉన్నాయి చూడండి. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడును. ఆయన గురించి ఆయన అంటే తన గొప్పతనాన్ని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు చూడండి. నేను మహాగణుడను, నేను మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడును నేను ఇలాగ సెలవిస్తున్నాను. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడిని. ఎక్కడ ప్రభువు నివసిస్తాడు అంటే ఆకాశ మహాకాశాలు పట్టజాలంత గొప్ప దేవుడు ఆయన మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడు. అటువంటి దేవుడు అంట మన మధ్యలో ఎందుకు నివసిస్తున్నాడు? మన మధ్యలో ఆయన ఉండడానికి కారణం ఏంటి? అంత గొప్ప దేవుడు, పరిశుద్ధతలో మహనీయుడు, ఆయన వేల్పులలో అటువంటి వారు లేరు. అంత గొప్ప దేవుడు మన మధ్యలో నివసించడానికి అల్పులము, ఎందుకు పనికిరాని వారం మన మధ్యలో ప్రభు నివసించడానికి కారణం ఏంటి అంటే ఆయనను, అక్కడ రాయబడి చూడండి, ఆయనను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఆమె దేవుడు ఎవరి యొద్ద నివసిస్తాడు? ఎవరి మధ్యలో ప్రభు ఉంటాడు? ఈరోజు నీ జీవితంలో ప్రభు ఉండాలి, నీలో ప్రభువు నివసించాలి, నీ మధ్యలో ప్రభు ఉండాలి, మీ కుటుంబంలో ప్రభు ఉండాలి అంటే నువ్వు ఎలా ఉండాలి అంటే ఎవరి యొద్ద ప్రభు నివసిస్తాడంటే వినయము గలవారి యొద్ద, దీన మనస్సు గలవారి యొద్ద అంట. ఆయన కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యలో నివసించే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చూస్తే వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణమై మన యొద్దకు వచ్చింది.
మీ దేవుడై ఉండెను, వాక్యమే దేవుడు, ఆయన మన మధ్యలో నివసిస్తూ ఉన్నాడు. ఈరోజు నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని మధ్యలో నివసించాలంటే నువ్వు వినయము కలిగి దీన మనస్సు కలిగి జీవించాలి. ఆయన మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడు. ఎందుకు మన మధ్యలో నివసిస్తున్నాడంటే వినయము గలవారిని ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు అంట. ఈరోజు నిశ్చయంగా ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ ఆయన మన మధ్యలో నివసిస్తాడు. సంతోషించండి, ఆనందించండి, ఉత్సాహంతో దేవుని గణపరచండి, ఉత్సాహంతో ప్రభుని ఆనందించి మహిమపరచండి. నిశ్చయంగా వినయ మనస్సు కలిగి జీవించండి, దీన మనస్సు కలిగి జీవించండి. విరిగి నలిగిన వారికి యెహోవా ఆసన్నుడు అని రాయబడి ఉంటుంది. ఈరోజు విరిగిన స్థితిలో ఉన్నావేమో, నలిగిన స్థితిలో ఉన్నావేమో, ఆయనను తగ్గింపు కలిగి ప్రభు సన్నిధిలో కనిపెట్టుకొని జీవిస్తున్నావేమో. ఆయన నీతోనే ఉండే దేవుడు, నీ మధ్యనే నివసించే దేవుడు. దావీదు తన్ను తాను ఏం చేస్తున్నాడంటే తగ్గించుకున్నాడు, హెచ్చించుకోలేదు. ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని మరణకరమైన పరిస్థితులు వచ్చినా దావీదు దేవుణ్ణి గణపరిచే వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ప్రభు దావీదును ఉజ్జీవపరిచి దావీదును హెచ్చించాడు. ఈరోజు వినయ మనస్సు కలిగి ఉండు ప్రియ దేవుని బిడ్డ, దీన మనస్సు కలిగి ఉండు. ప్రభు నిశ్చయంగా నీ యొద్దకు వచ్చి ఆయన నిన్ను ఉజ్జీవింపచేస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీ పక్షాన బలమైన కార్యాలు జరిగిస్తాడు. దేవుడు మన మధ్యలో ఉంటే మన అక్కర్లు తీర్చబడతాయి, మన కొదవులన్నీ తీర్చబడతాయి, మన చుట్టూ నెమ్మది కలుగుతుంది, క్షేమం కలుగుతుంది. ఒబేదేదేమో ఇంట్లో దేవుని మందసం ఉండగా అంటే 3 నెలల్లో ఒబేదేదేమో అత్యధికంగా ఆశీర్వదింపబడ్డాడంట. ప్రభు మన మధ్యలో ఉంటే అత్యధికమైన దీవెన చూడగలుగుతాం, అత్యధికమైన ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం ప్రియ దేవుని బిడ్డ. అదేవిధంగా చివరికి ఒక మాట చదువుదాము. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉంది. ఆమె అక్కడ చక్కగా రాయబడింది. ప్రభు నివాసం, దేవుని నివాసం ఎక్కడ ఉందంటే మనుష్యులతో కూడా ఉందంట. నిజమే, ఆయన మనల్ని తన పోలికలో తన స్వారూప్యంలో ఎందుకు చేశాడు? తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ప్రభు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు అని ఎందుకు అన్నాడు అంటే ప్రభువు మనతో కూడా నివసించడానికే. ఆది యందు దేవుడు ఆదామును అవ్వను సృష్టించినప్పుడు కూడా ఆదాము అవ్వతో అంట ప్రతి సాయంకాలం చల్లపూట వారితో ఆ తోటలో మాట్లాడేవాడంట. ప్రభువు మనల్ని ఎందుకు నిర్మించుకున్నాడంటే తనతో మనం ఉండునట్లుగా, దేవాది దేవునితో సహవాసం కలిగి నిత్యము ఆయనతో మనం జీవించినట్లుగా. ఈ జీవితకాలం భూమి మీద నివసించినంత కాలం నీవు ఆయనతో ఉన్నట్లయితే ప్రభు మన కొరకు ఏం చేయబోతున్నాడు తెలుసా? సదాకాలము ఆయనతో మనం ఉన్నట్లుగా దేవుడు మన కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ. ఇప్పుడు ఆయన మన మధ్యలో నివసిస్తున్నాడు. మనము ఆయనతో కూడా నివసించే కాలము త్వరలో రాబోతా ఉంది. కాబట్టి నిశ్చయంగా ప్రభువు మీ మధ్య నివసించినట్లుగా వినయ మనస్సును దీన మనస్సు కలిగి జీవించండి. ప్రభువు మీ మధ్యలో నివసించునుగాక. దేవుడే మన మధ్యలో నివసించే దేవుడు, ఆయనే మనకు దేవుడుగా ఉన్న దేవుడు. కాబట్టి నిశ్చయంగా ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బలపరిచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆయన మీ మధ్యలో ఉంటుండగా బలమైన గొప్ప కార్యాలు మీరు కన్నులారా చూచుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, సర్వాధికారి, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటని బట్టి వందనాలు. నిజమే ప్రభువా, ఐగుప్తులో నుండి మమ్మల్ని వెలుపలికి తీసుకొని వచ్చి అయా అంధకార సంబంధమగు జీవితంలోంచి అపవాది రాజ్య సంబంధమైన మమ్మల్ని ప్రభువా ఆ రాజ్యంలోంచి ఆ చీకట్లోంచి మమ్మల్ని వెలుపలికి తీసుకుని వచ్చి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోకి మమ్మల్ని నడిపించావు. నిత్య రాజ్య వారసులుగా మమ్మల్ని మార్చి ప్రభువా నీవే మా మధ్యలో నివాసం చేస్తానని ప్రభు ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు. నిశ్చయంగా తండ్రి, నీవు మా మధ్యలో ఉండగా మాకు ఏ కొదువ ఉండదు, ఏ సమస్యలు మా పైన ఏలుబడి చేయలేదు. నిశ్చయంగా ఈరోజు ఎంతమంది ఈ మాటలు విన్నారో వాళ్ళందరి జీవితాల్లో ఈ మాటలు ఫలభరితంగా మార్చి ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను అయా బిడ్డల్ని మీరు నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. నీకు నివాస యోగ్యకరమైన స్థలముగా మమ్మల్ని అందరినీ మార్చుకోమని ప్రార్థిస్తున్నాం. అయా మా మధ్యలో మీరు నివసించండి అయ్యా. అయా నిశ్చయంగా మీ దేహము దేవుని ఆలయమై ఉందన్న రీతిగా ప్రభువా అయా నీ బిడ్డలలో మీరుండండి, నీ బిడ్డలతో మీరు నివసించండి, మా అందరితో మీరుండి గొప్ప కార్యాలు జరిగించుకుని ప్రార్థిస్తున్నాం. ఈ రోజంతను నీ బిడ్డలకు నీ సన్నిధిని తోడుగా నుండొచ్చమని, వారు చేసిన ప్రతి పనుల్లో దీవెన ఆశీర్వాదం కృప వెంబడి కృపను అనుగ్రహించమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి.
ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి అత్యధికమైన ఆశీర్వాదాన్ని ప్రభు కలగ చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.